గారు సో మొత్తానికి ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే భావితరాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి పొలిటీషియన్ అంటే ఏంటి అనే దానికి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు నిజంగా సమాజంలో దాని మీద చర్చ జరగాలి. ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి ఈ డిఫరెన్స్ అనేది తెలియాలి. ఎందుకంటే ఈరోజు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ రెండు కూడా కలిసిపోవడం కారణంగా ఈరోజు ఏం జరుగుతోంది అనేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో చూసాం మనం, కార్యనిర్వాహక వ్యవస్థలో ఎప్పుడైతే రాజకీయం అంటే శాసన వ్యవస్థ ఎప్పుడైతే జోక్యం చేసుకుంటుందో అప్పుడు అక్కడ ఎమడలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, అవినీతి విషయం, ఆరోపణల విషయం, అంతేకాకుండా విమర్శలు, సెటిల్మెంట్లు, దందాలు అనేటటువంటి ఆ పేర్లు వాటికి సంబంధించినటువంటి తీవ్రత మాత్రం తగ్గేటటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఏమంటారు కృష్ణాంజనేయులు గారు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇలాగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉండటం, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉండటం, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరించటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడటం, ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఇప్పుడు కరప్షను, ఆయన అవినీతి, అక్రమాలు, దందాలు ఇలాంటి విషయాలు మాట్లాడుకోబోయే ముందుగా మనము రాజకీయాలు, వీటికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, స్వతంత్ర భారతదేశంలో కొద్దిగా బేసిక్ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. కొద్ది రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులను కూడా మనం ఒకసారి గమనించాలి. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ప్రజాసేవ చేయాలనుకునేటువంటి వాళ్ళందరూ అత్యధిక మంది రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ క్రమంలో వీళ్ళకి రాజకీయాల్లో అంటే ఎన్నికల్లో సహకరించినటువంటి వ్యాపారవేత్తలు కూడా మనం సహకరిస్తే కదా, మనం డబ్బులు ఇస్తే కదా వీళ్ళు ఎన్నికల్లో గెలుస్తుంది, కాబట్టి మనమే ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు అనేటువంటి విషయంలో ఒక 20 ఏళ్ల తర్వాత 1970s, 80s ఆ టైంలో వ్యాపారవేత్తలు వచ్చినటువంటి పరిస్థితి. ఆ వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాసేవ చేయటం కన్నా కూడా వాళ్ళకి రాజకీయాలు ఒకవైపు ప్రజాసేవ, ఇంకొక వైపు వ్యాపారం. అయితే ఈ విధంగా ఎన్నికల్లో గెలవాలి అని అంటే కండబలం కావాలి అనేటువంటి దాని మీద రౌడీలు, గూండాలు ఇలాంటి వాళ్ళ సహకారం తీసుకొని రిగ్గింగులు చేయటం, ఇవన్నీ కూడా రాజకీయాల్లోకి ఉన్నాయి. అంటే ఈ విధంగా రౌడీలు, గూండాలు ఏం ఆలోచించారు అని అంటే, మనము ఇవన్నీ సహకరించి రిగ్గింగులు చేస్తే కదా ఈ వ్యాపారవేత్తలందరూ కూడా గెలుస్తుంది, కాబట్టి మనమే ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు అనేటువంటి విధంగా 90s, 2000 ఆ టైంలో నేరుగా గూండాలు, రౌడీలు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, కండబాటం ప్రయోగించడం వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఈ విధంగా 2000 తర్వాత మనం ఇప్పుడు ఉన్నటువంటి 20 ఏళ్ల రాజకీయాలను ఒకసారి గమనిస్తే కార్పొరేట్స్ ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి. కార్పొరేట్స్ దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళు, డబ్బు రాజకీయాలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళు, ఇది రాజకీయాలని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. ఏ పార్టీ అయినా కావచ్చు అండి, ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది ఏ మార్పు లేదు, కొంచెం ఎక్కువ తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఏం చూస్తున్నాయి? మనకు ఒక అభ్యర్థి గెలవాలి అని అంటే ఒక ఎమ్మెల్యే గెలవాలి అని అంటే ఎమ్మెల్యే నియోజకవర్గంలో నిలబడాలంటే ఒక 25 కోట్లు ఖర్చు పెట్టగలడా, 50 కోట్లు ఖర్చు పెట్టగలడా? ఒక ఎంపీ గెలవాలి, ఒక 100 కోట్లు ఖర్చు పెట్టగలడా, 150 కోట్లు ఖర్చు పెట్టగలడా? ఇలాంటి వాళ్ళని చూసేటువంటి పరిస్థితి, అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీల నుంచి ఉంది. మరి ఇలాంటప్పుడు ఈ విధంగా గెలిచేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి రాజకీయాలు చేస్తారు? ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. 100 కోట్లు ఖర్చు చేసే ఒక ఎంపీ, లేదా 150 కోట్లు ఖర్చు చేసే ఎంపీ, లేదా 25 కోట్లు 50 కోట్లు ఖర్చు చేసేటువంటి ఒక ఎమ్మెల్యే వచ్చి డబ్బులు బాగొట్టుకొని ప్రజాసేవ చేస్తామయ్యా అని చెప్పేసి వస్తారా? వాళ్ళు ఏం సంపాదించుకోవడానికి రారా? సంపాదించుకోరా? రాజకీయ పార్టీలకు ఆ విషయం తెలియదా? ఇప్పుడు వచ్చి శుద్ధపోసు మాటలు చెప్తే జరిగేటువంటి పనేనా? ఎవరైనా అనొచ్చు, అంటే రాజకీయ నాయకులందరూ ఇలాంటి వాళ్లే ఉన్నారా అంటే, మెజారిటీ రాజకీయ నాయకులు ఇలా ఉన్నాయి అన్నారు, మెజారిటీ రాజకీయ పార్టీలు ఇలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే ప్రభావితం చూపిస్తాయి. మరి ఈ విధంగా డబ్బులు పెట్టి వచ్చి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు, దౌర్జన్యాలు నమ్ముకొని రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు తిరిగి డబ్బులు సంపాదించుకునేటువంటి మార్గాలు ఏంటి? ఉన్నటువంటి సమాజంలో
ఏదైతే మనకు సమాజానికి సంబంధించిన ఇంతకు ముందు కాంట్రాక్టర్లు సంబంధించినటువంటి దగ్గర నుంచి లంచాలు తీసుకునేటువంటి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఏ స్థాయి వాళ్ళకి సంబంధించి. ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో మద్యానం ప్రభుత్వ వ్యాపారంగా మారినప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం అని మారింది చూచారా. ఆ రోజు నుంచి ఈ సారాయి వ్యాపారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మద్యం వ్యాపారాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు, ఆ మద్యం వ్యాపారం ద్వారాగా డబ్బులు పొందేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరయ్యా అంటే రాజకీయ నాయకులు. అదే విధంగా ఆ తర్వాత మీరు ఇంతకు ముందు కూడా ఉంది వ్యాపారవేత్తలు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి పెద్ద ఒక ఆదాయ వనరుగా ఆయన చూసినటువంటిది ఏంటంటే ప్రజలకు తెలియకుండా ఒక భూమి లోపల ఉన్నటువంటి భూగర్భ ఖనిజాలు, మైన్స్, దీనికిన మనం దోచేసుకున్నాం అనుకోండి, ఇదే ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, వాళ్ళకేం తెలియదు అని ఇప్పుడు ఓబులపురం దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలైనటువంటి ఈ ఖనిజాల దోపిడీకి సంబంధించినటువంటి విషయంలో అంతకుముందు కూడా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున దోపిడీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఈ ఖనిజ వ్యాపారుల్లో అందరూ. ఆ తర్వాత ఇసుక, నదుల్లో ఉండేటువంటి ఇసుక వ్యవహారము, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆదాయ వనరు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇప్పుడు బూడిదను కూడా వదిలిపెట్టట్లా. మొన్నే కదా బూడిద పంచాయతీ మనం చూసాం కదా, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు. ఎవరు, జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి. జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి ఒక మహిళా నేతకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడినటువంటి తీరు గురించి మాత్రమే ఆయన చెప్పారు. ఆయన అదే విధంగా వాళ్ళ బీజేపీ నాయకుడు మధ్య జరిగినటువంటి బూడిద పంచాయతీని ఎవరు తీర్చారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చాడు. ఏం చేశాడు? అరే బూడిద అనేటువంటి దాన్ని మీరు పంచుకోవటం ఏందా, దోచుకోవటం ఏందా అని ఇద్దరికి బుద్ధి చెప్పలా. వాటాలు పంచాడు. మీరు తీసుకోండి, కొట్టుకోవద్దు, జనం మనల్ని అది అంటున్నారు, ఇతను ఇవన్నీ తెలియకుండా చేసుకోండి అని బాబు చెప్పాడు. అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ కుంభకోణాలు జరిగాయి, అవినీతి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటిది ఏంటంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది. సెంట్రలైజ్డ్ అనమాట మొత్తము. ఈ ఇసుక, మద్యము, మైన్స్, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం కొద్ది మంది చేతుల్లో. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాగ కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఉంది. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కొద్దిగా మిగతా వాడు కూడా ఎంత కొంత పంచుకున్నాడు. కానీ కరప్షన్ రూపాలు మారాయి తప్ప కరప్షన్ అనేటువంటిది యథాతథంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కరప్షన్ గాని, అక్రమాలు గాని, అవినీతి గాని, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో రాజకీయాలకు సంబంధించినటువంటి కరప్షనే 70% అబోవ్ ఉన్నటువంటి పరిస్థితి ఉందని అనేకమైనటువంటి సర్వేలు చెప్తున్నటువంటి మాట. మిగతా వీళ్ళని చూసి ఇప్పుడు ఎంఆర్ఓ, ఎండిఓ, లేకపోతే ఎక్సైజ్ వీళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు లంచాలు తీసుకునేటప్పుడు వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు, వీళ్ళు కరప్షన్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు వీటన్నిటిని కూడా ఒక స్థాయి వరకు యాక్సెప్ట్ చేస్తున్నారని. ఎందుకనంటే వీళ్ళే ఉంటారు రాజకీయాల్లో, ఏ పార్టీ చూసినా ఈ మొఖాలే కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి వాళ్ళని ఓడించి ఇంకొకరిని గెలిపించేటువంటి పరిస్థితి, కనీసం మారతారనేటువంటి ఆశ. సార్ ఇటీవల చూసాం కదా మనం, ఒక సబ్ రిజిస్ట్రార్ లేఖ రాశారు చంద్రబాబు నాయుడికి, ఈ భూములను బెదిరించి నా చేత రాయించుకున్నారని చెప్పేసి. సో అలాంటివి చాలా ఉన్నాయి రాష్ట్రంలో. మన మదనపల్లిలో కూడా ఒక తహసీల్దార్ రాశారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నన్ను బెదిరిస్తున్నాడు, భూములు రాయమని చెప్పేసి. అంటే వాటాల్లో తేడాలు వచ్చేంత వరకు ఇవన్నీ కూడా కామన్. రాజుగారు ఒకటే పాయింట్ చెప్తాను, ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇవన్నీ చెప్తున్నారు కదా మా కూటమి ప్రభుత్వంలో మేమందరం ఎమ్మెల్యేలను అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని అన్ని, ఇవన్నీ శుద్ధపూస మాటలండి. నేను చెప్తాను, ముఖ్యమంత్రికి తెలియకుండా, మంత్రులకు తెలియకుండా కరప్షన్ గాని, అక్రమాలు గాని జరిగేదానికి అవకాశం లేదు. మీరు గమనించండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో అనేక అక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అదే కాంట్రాక్టర్ ని ఇప్పుడు కూడా కొనసాగించేటువంటి దాంట్లో ఆ ప్రభుత్వానికి ఆయన వాటాలు ఇచ్చాడు, ఆ ప్రభుత్వానికి కరప్షన్ కి సంబంధించినటువంటి దాంట్లో తన వాటాలు పంచాడు. ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వకుండానే వీళ్ళు అంగీకరించారా అనేటువంటి దాని మీద ఇలాగా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రభుత్వానికి సహకరించేటువంటి మీడియాల్లో కూడా అనేకమైనటువంటి కథనాలు వస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇది కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కరప్షన్ మాత్రమే కాదు, లేదా మంత్రులకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు కదా,
ఇందాక వైసీపీ వాళ్ళు ప్రస్తావన చేశారు, ఎక్కడో హైదరాబాద్ లో ఒక మంత్రికి సంబంధించినటువంటి దాని వ్యవహారంలో దాన్ని బయట పెట్టేటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేటువంటి ఒక మీడియానే. ఎందుకు బయట పెట్టిందంటే మీరు గమనించండి, ఎవరైతే అధికార పక్షంలో ఉండేటువంటి ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి కరప్షన్ మీనే వీళ్ళు ఇప్పుడు ఈ రోజున ఇది చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి కరప్షన్ లో భాగస్వామ్యం ఉంది, మంత్రులకు భాగస్వామ్యం, అందరికీ భాగస్వామ్యం ఉంది. ఎవరు శుద్ధ పూసలు కాదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. సరైన సమయంలో సరైన తీర్పు పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే సార్.